తమిళనాడులో అనుష్క అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో పాపులారిటీ వచ్చినందుకు అనుష్క సంతోషపడుతున్నా అక్కడి మీడియా అంటే మాత్రం అనుష్క మండిపడుతోంది. అక్కడి మీడియాని చూసి భయపడి ఆఫర్లను వదులుకుంటోంది. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా, మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఎత్తాపా, సీపోరా రావత్తన్న రయ్యా రయ్యా వత్తావా, పోపోరా పొమ్మన్నగా వచ్చిందారే పోతావా, బొమ్మడి బొమ్మడి నిన్నొదలా బదలా బదలా బొమ్మడి నిన్నట్టు అమ్మలే ఆపైని నీకు నాకు చుమ్మలే. తమిళంలో ఇప్పటికీ అనుష్కకి డిమాండ్ తగ్గడం లేదు. ఆమెకి అక్కడ ఎంతో క్రేజ్ ఉంది. పెద్ద హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరూ ఆమెతో నటించాలని కోరుకుంటున్నారు. అనుష్క మీద ఉన్న క్రేజ్ ని గ్రహించిన అక్కడి పత్రికలు కూడా అనుష్కకి సంబంధించిన వార్తలకి చాలా ప్రాధాన్యమిస్తున్నాయి. అందుకే అనుష్కపై తాజా పుకార్లన్నిటికీ చెన్నై కేంద్రమవుతోంది. చూసి వలలే వేసి కల్లో పచ్చేసావే, అనుష్క తమిళంలో నటించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ సింగం అనే సినిమా భారీ హిట్ కావడంతో పాటు అరుంధతి డబ్బింగ్ చిత్రంతో అనుష్క తమిళనాడులో బాగా పాపులర్ అయింది. దాంతో విక్రమ్ కూడా తన కొత్త సినిమా నాన్నాలో ఆమెనే తీసుకున్నాడు. కొంతకాలంగా హిట్ లేని విక్రమ్ కూడా అనుష్కకున్న క్రేజ్ ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు. అందుకే తమిళనాట ఈ సినిమా ప్రచారంలో అనుష్కని కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. అటు గ్లామర్ ఒలకబోయడం, ఇటు నటనని ప్రదర్శించడం అనుష్కకి ప్లస్ పాయింట్స్ గా మారాయి. అందుకే తమిళ హీరోలు, దర్శక నిర్మాతలు ఆమె వెంట పడుతున్నారు. ఆమెతో మరిన్ని సినిమాలు చేయించాలని వారు ప్రయత్నిస్తున్నారు. కానీ అనుష్క మాత్రం తమిళ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో 2 బడా సినిమాల్లో నటిస్తున్న అనుష్క త్వరలో అజిత్ హీరోగా రూపొందే బిల్లా 2 చిత్రంలో నటించే అవకాశం ఉంది. తమిళ సినిమా రంగంలో తనకెంత క్రేజ్ ఉన్నా పెద్ద సినిమాలను మాత్రమే ఒప్పుకోవాలనుకుంటోంది అనుష్క. తాజాగా వచ్చిన పుకార్ల నేపథ్యంలో తమిళ సినిమాలను తక్కువగా ఒప్పుకోవడమే బెటర్ అనుకుంటోందట. Ruchilu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchilu.com.